టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఘోర పరాజయం పాలైంది. 76 పరుగుల తేడాతో టీమిండియా చవిచూసిన ఈ పరాభవంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సౌత్ ఆఫ్రికా ఈ విజయంతో పాత పగని తీర్చుకుందని హఫీజ్ అభిప్రాయపడ్డాడు. ఒక పాకిస్తానీ టాక్ షోలో పాల్గొన్న మహమ్మద్ హఫీజ్ భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఇది పక్కా ప్లాన్ ప్రకారం తీసుకున్న రివెంజ్. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన ఓటమికి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు రివెంజ్ తీర్చుకుందని పేర్కొన్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే 2024 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ భారత్ అద్భుతంగా పుంజుకొని కేవలం 7 పరుగుల తేడాతో విజయం సాధించి కప్ గెలుచుకుంది. ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచిపెట్టేలా ప్రోటీస్ జట్టు ఇప్పుడు భారత్ని దెబ్బతీసిందని హఫీజ్ విశ్లేషించాడు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా గౌతమ్ గంభీర్ నిర్ణయాలపై ఫైర్ అవుతున్నారు. రింకు సింగ్, శివన్ దూబే వంటి స్పెషలిస్ట్ హిట్టర్లు ఉండగా వాషింగ్టన్ సుందర్ని ప్రమోట్ చేయడం ఎవరికీ అర్థం కాలేదు. ఒత్తిడి సమయంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచకపోవడం విమర్శలకి దారితీసింది. అక్షర్ పటేల్ని పక్కన పెట్టి సుందర్ని తీసుకోవడం కూడా భయంకరమైన తప్పుడు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలనే ప్రయత్నంలో వికెట్లు పడుతున్నా భారత్ ఏ దశలోనూ ఇన్నింగ్స్ ని నిర్మించే ప్రయత్నం చేయలేదు. చివరి 7 ఓవర్స్లో 107 పరుగులు చేయాల్సి ఉండగా టీమిండియా బ్యాటింగ్లో ఆశించిన వేగం కనిపించలేదు. అవసరమైన రన్ రేట్ 15 పరుగులు దాటిపోయినా ఆటగాళ్లలో గెలవాలి అనే తపన లోపించినట్టు కనిపించింది. భారత్ తన ఫియర్లెస్ క్రికెట్ దూకుడు మంత్రాన్ని పునఃసమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యూహాల్లో క్లారిటీ లేకపోతే ఈ ప్రపంచకప్ ప్రయాణం మరింత కష్టతరం కాబోతుంది. గౌతమ్ గంభీర్ తన శిక్షణా శైలిని, జట్టు మేనేజ్మెంట్ నైపుణ్యాల్ని మార్చుకోవాలి, మెరుగుపరుచుకోవాలి అని మాజీ క్రికెటర్లు, టీమిండియా ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మరి టీమిండియా సెమీస్ చేరుతుందా? సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఓటమికి గల కారణాలేంటి? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.